ఎన్నో ఏళ్లుగా ఇరుకైన రహదారి, తరచూ నిలిచిపోయే ట్రాఫిక్ ప్రమాదాలతో ఇబ్బందులు పడుతున్న డేవిస్పేట సెంటర్ ప్రజలకు త్వరలో ఊరట లభించనుంది. మండల ముఖచిత్రంగా నిలిచే ప్రాంతంలో నిర్మిస్తున్న నూతన బ్రిడ్జి పనులు ప్రస్తుతం దాదాపు 90% పూర్తయ్యాయి. దీంతో వంతెన ఎప్పుడు అందుబాటులోకొస్తుందా అని స్థానికులు, వాహనదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డేవిస్పేట సెంటర్ మీదుగా ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారి ఇరుకుగా ఉండడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చిన సమయంలో ట్రాఫిక్ స్తంభించడం సాధారణంగా మారింది. ముఖ్యంగా రద్దీ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఈ మార్గంలో ప్రయాణం అంటేనే ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న నూతన బ్రిడ్జి అందుబాటులోకొస్తే రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఇందుకూరుపేట మండలంలోని పలు గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు నెల్లూరు నగరం, పరిసర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది. మైపాడు బీచ్కు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ వంతెన ఉండడంతో పర్యాటకుల రాకపోకలకు కూడా ఎంతో ప్రయోజనం కలగనుంది. అదేవిధంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు, పాడి పరిశ్రమకు సంబంధించిన సరుకులను మార్కెట్లకు సులభంగా తరలించేందుకు ఈ వంతెన ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరిగేలా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేక చొరవ చూపారని స్థానికులు తెలిపారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరలో పూర్తి చేయడానికి కృషి చేసిన యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డిలకు ప్రజలు, రైతులు, వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. వంతెన అందుబాటులోకొస్తే డేవిస్పేట సెంటర్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. విశిష్ట సేవలకు పురస్కారం. విధి నిర్వహణలో విశిష్ట సేవలను అందించినందుకు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా పంచాయతీ శాఖ అధికారి వసుమతి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయ సిబ్బంది.